సనాతన ధర్మ, జ్యోతిష్యం, వాస్తు, ఆధ్యాత్మిక గ్రంథ రచనలతో పాటు ప్రవచనాల ద్వారా విశేష సేవలను అందిస్తున్న బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మకు సేవా అవార్డు లభించింది. ఢిల్లీలోని ఏపీటీఎస్ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమైక్య తెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం 21వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డు ప్రదానం చేశారు. సేవా టీం ఏపీ భవన్ తెలుగు సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిలకమర్తి 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద నృత్యాలు, వయోలిన్ ప్రదర్శన, కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ప్రజలను ఏకం చేస్తూ నిరంతరం సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంస్థ సేవలు అభినందనీయమని వక్తలు తెలిపారు. ధనుర్మాస వైభవం, ధనుర్మాసానికి సంబంధించినటువంటి విషయాల మీద కొన్ని ముఖ్యమైన అంశాలు నాకు ప్రవచనం చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సేవా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ధనుర్మాసంలో గోదాదేవిని, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవాలని, అటువంటి గోదాదేవికి సంబంధించినటువంటి, శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి విషయాలు ఈ ఇంద్రప్రస్థం అనేటువంటి ఈ ప్రాంతంలో అందరికీ తెలియజేసేటువంటి అవకాశం ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుడు అందించడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఢిల్లీలోని వారందరికీ, తెలుగు వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సేవ అనేది ఒక అసోసియేషనే కాదండి, అది ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా తయారైంది. ఈరోజు కోవిడ్లో కూడా ఒక 1500 ఫ్యామిలీస్కి వాళ్ళు భోజన వసతులను, వాళ్ళకి రేషన్ ఇవన్నీ కూడా సరఫరా చేశారు. సో ఈ తెలుగు భాషని కాపాడటానికి ఇది ఎంతో కార్యక్రమాలు పనిచేస్తున్నారు వారు. ఈరోజు ఉద్యోగ రీత్యా కానీ, వేరే బాధ్యతల రీత్యా కానీ ఈ తెలుగు వారు ఎంతో మంది ఢిల్లీలో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఒక తెలుగు సంస్కృతి దాన్ని కాపాడుకొని వాటికి వచ్చే అవకాశంలో సేవ ఎంతో దృక్పథంలో ఎంతో పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలని, యువతని ఇంకెంతమందిని ఆకట్టుకుని యువతని చేర్చుకోవాలని వాళ్ళని విష్ చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.